గుడ్ మార్నింగ్ తెలంగాణ. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాల్టి హెడ్లైన్స్ మనకు మళ్ళీ విద్యుత్ సంబంధానికి సంబంధించి విద్యుత్ ఒప్పందానికి సంబంధించే ప్రధానంగా కనిపిస్తుంది. మొన్న 2 రోజుల క్రితం కేసీఆర్ రాసిన లేఖ ఆధారంగా చూస్తే విద్యుత్ కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకే కొంటున్నాం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ అని చెప్పారు. కానీ తాజాగా విద్యుత్ లైన్లకు సంబంధించి సరఫరా ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకుంటే ₹5.60 పైగా ఒక యూనిట్కు ఖరీదు చేసి కొన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా 6,000 కోట్ల రూపాయల వరకు అత్యధికంగా చెల్లించాల్సి వచ్చింది అని తాజాగా తెలుస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన కథనాలు ఇవాళ దినపత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రధానంగా రుణమాఫీకి సంబంధించి కొత్త కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ కండిషన్స్ కనుక అప్లై చేస్తే సగానికి సగం లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక జాతీయ స్థాయి అంశాల విషయానికి వస్తే రాహుల్ గాంధీ 2 చోట్ల విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో రాయ్బరీలో గెలిచారు, అదే రకంగా కేరళలో వయనాడులో గెలిచారు. ఇప్పుడు తాజాగా ఒక సీటును వదులుకోవాల్సి ఉన్న తరుణంలో వయనాడును వదులుకోవాలని ఆయన తీర్మానించారు. దానికి అనుగుణంగా వయనాడులో ఆయన సోదరి ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తున్నారు అన్న కథనాలు నిన్న మల్లికార్జున ఖర్గే స్టేట్మెంట్ తర్వాత మొదలయ్యాయి. ఒకసారి పత్రికలను క్లియర్ కట్గా చూద్దాం మనం. తొలి వెలుగు ఈ పేపర్లో చూస్తే మనకు రుణమాఫీకి సంబంధించిన బ్యానర్ ప్రధానంగా కనిపిస్తుంది. సగం మందికే రుణమాఫీ అన్న శీర్షికతో తొలి వెలుగు ఈ పేపర్లో చూడవచ్చు. 2 లక్షల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు. పాస్బుక్లు, రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకునే అవకాశం. ఆదాయ పన్ను ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ కట్. రైతు బంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులు. నిబంధనలతో కేవలం 40 లక్షల మందికి రుణమాఫీ వర్తింపు. మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు రేవంత్ సర్కార్ విధి విధానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపచేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు. పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా రుణమాఫీకి సంబంధించి ఫిల్టర్ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. కండిషన్స్ అప్లై చేయడం ద్వారా నిధుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. మనకు తెలుసు రైతు బంధుకు సంబంధించి 66 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంటే అదే అంతమందికి కనుక రుణమాఫీ చేయాలంటే దాదాపు 40,000 కోట్ల వరకు రూపాయలు అవసరం. కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని కండిషన్స్ అప్లై చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఎవరైతే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారు గనక వ్యవసాయ రుణాలను తీసుకుంటే వారికి ఈ మాఫీ వర్తించదు. అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత వ్యవసాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి వారికి వ్యక్తిగతంగా వ్యవసాయ భూములుంటే వారు వాటిని తనఖా పెట్టి వాటిపైన రుణం తీసుకుంటే వారికి కూడా ఈ రుణమాఫీ వర్తించదు. అదే సమయంలో ఆదాయ పన్ను కడుతున్న వారు, ఇక్కడ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు కాదు, ఆదాయ పన్ను కడుతున్న వారికి కూడా ఇది వర్తించదు అని చెప్తున్నారు. ఈ 3 కండిషన్స్ కనుక అప్లై చేస్తే సగానికి సగం ఈ లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది అని తాజాగా తెలుస్తోంది. దానికి సంబంధించిన కథనం మనం తొలి వెలుగులో చూడవచ్చు. అదే రకంగా గుత్తాపై అవిశ్వాసం అన్న శీర్షిక కనిపిస్తుంది. శాసన మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆయన గెలిచింది, ఎన్నికైంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో బీఆర్ఎస్కు ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి, ఎక్కువ సభ్యుల బలం ఉంది కాబట్టి ఆ బలం ఆధారంగా ఆయన మీద అవిశ్వాసం పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అన్న కథనం కనిపిస్తుంది. ఇక్కడ నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన గుత్తా తనయుడు అమిత్ రెడ్డి వ్యతిరేకించిన ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ మాజీ ఎమ్మెల్యేలు. తీవ్ర మనస్తాపానికి గురైన సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కేసీఆర్పై ఫైర్. కేసీఆర్ చెప్పడు మాటలు వినడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని వెల్లడి. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి. కాంగ్రెస్తో సన్నిహితంగా ఉంటున్న గుత్తాపై బీఆర్ఎస్ గుర్రు. అవిశ్వాసంతో కాంగ్రెస్ను ఇరకాటంలో పడేయాలని వ్యూహమైన వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా నిన్న సాయంత్రం హైదరాబాద్లో వర్ష బీభత్సం కనిపించింది మనకు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. నగరంలో వరద బీభత్సం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో భారీగా వర్షాలు. వానలకు తడిసి ముద్దవుతున్న హైదరాబాద్ సిటీ. వరద నీరు ప్రవహించడంతో జనం రాకపోకలకు ఇబ్బంది. మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అన్న శీర్షిక మనం తొలి వెలుగులో చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పారదర్శకకు పాతర అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నీట్ వ్యవహారానికి సంబంధించి, నీట్ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవలంబిస్తున్న విధానాలు పూర్తిగా పారదర్శకంగా లేవు. ఒక రకంగా
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది అన్న సారాంశంతో ఈ వార్తను చూడవచ్చు. పారదర్శకతకు పాతర, ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో అనవసర గోప్యత, నీట్లో గ్రేస్ మార్కులు కలపడంతో మరోసారి వివాదాస్పదం, ఇదేం వైఖరి అంటూ నిపుణుల విస్మయం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా ఇందాక చెప్పాను, ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కు సంబంధించి 6,000 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు అన్న సారాంశం కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ కరెంటుతో నష్టం 6,000 కోట్ల రూపాయలు, ₹3.90 ఒక్కో యూనిట్ కొనుగోలు ఒప్పందం, అయిన ఖర్చు ₹5.64, 1,715 కోట్ల బకాయిలు కట్టాలని ఛత్తీస్గఢ్ డిమాండ్, జ్యుడిషియల్ కమిషన్కు ఇచ్చిన నివేదికలో డిస్కంల వెల్లడి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్ మొన్న రాసిన లేఖలో దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కు ఈఆర్సీ ఆమోదం ఉందని చెప్పి ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కానీ తాజాగా అది అబద్ధమని తేలిన పరిస్థితి. ఈఆర్సీ తుది ఆమోదం లేదు, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని, అంతా పారదర్శకంగా జరిగిందని, పైగా ఆ పీపీఏను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ ఆమోదించిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఇంతవరకు తెలంగాణ ఈఆర్సీ తుది ఆమోద ముద్ర వేయలేదని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఓ రకంగా కేసీఆర్ తన లేఖలో కొన్ని అభూత కల్పనలు చెప్పినట్టుగా ఈ తాజా కథనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అదే రకంగా వయనాడు బరిలో ప్రియాంక గాంధీ అన్న వార్త కనిపిస్తుంది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచారు. రాయ్బరేలీని అట్టిపెట్టుకొని వయనాడును ఆయన వదిలేసుకోబోతున్నారు. వయనాడు ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని నిర్ణయించింది. నేను 4 రోజుల క్రితం ఒక వీడియో చేశాను తొలి వెలుగులో, అందులో క్లియర్ కట్గా చెప్పాను, వయనాడును వదులుకునే ఛాన్సెస్ ఎక్కువ 100% ఉన్నాయి, రాయ్బరేలీని వదులుకునే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పి. ఎందుకంటే రాయ్బరేలీలో కనుక ఆ సీటును వదులుకుంటే అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ బీజేపీ టగ్ ఆఫ్ వార్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మళ్ళీ ఆ సీటును బీజేపీకి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వయనాడు అయితే సేఫ్ అనుకున్నారు. వయనాడులో ఏంటంటే అక్కడ బీజేపీ ప్రభావం లేదు, అక్కడ మిత్రపక్షమైన సిపిఐతోనే కాంగ్రెస్ పార్టీకి పోటీ. కాబట్టి ఒకవేళ ఓడినా గెలిచినా కూడా అది ఇండి కూటమిలోనే ఉంటుంది ఆ సీట్ అనే ఉద్దేశంతో ఒక సేఫ్ గేమ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి రాయ్బరేలీని ఎంచుకున్న రాహుల్ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం అనిపిస్తుంది. మొదటిసారి చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి ప్రియాంక గాంధీ రాజకీయాల్లో కొంత క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, యూపీ బాధ్యతలు ఇట్లాంటి విషయాల్లో ఉన్నప్పటికీ, పలుమార్లు ప్రసంగాలతో ప్రచారంలో దూసుకుపోయినప్పటికీ ఆమె ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయడం ఇప్పటివరకు లేదు. మొట్టమొదటిసారి ఆమె పోటీ చేయబోతున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ఈనాడు దినపత్రికలో. ఇక నిన్న జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్, బెంగాలులో ఘోర ప్రమాదం, 9 మంది దుర్మరణం, వారిలో 2 రైల్వే సిబ్బంది, 41 మందికి గాయాలు. గూడ్స్ అతివేగమే దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ, మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన అన్న వివరాలు మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన గూడ్స్ అన్నది బ్యానర్ ఐటమ్గా కనిపిస్తుంది. 15 మంది మృతి, 60 మందికి గాయాలు, మృతుల్లో 3 రైల్వే సిబ్బంది. బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రమాదం, రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా ముందుకెళ్లిన గూడ్స్ రైలు లోకో పైలట్, వెనుక నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొట్టడంతో గాల్లోకి లేచిన చివరి బోగి, అందులో పార్సిల్స్ మాత్రమే ఉండడంతో తప్పిన ప్రమాదం అని కనిపిస్తుంది. అదే రకంగా ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల లాస్, యూనిట్కు ₹3.90 చొప్పున ఒప్పందం, అన్ని లెక్కేస్తే యూనిట్కు ₹5.64 ఖర్చు. గత బీఆర్ఎస్ సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై 3,110 కోట్ల అదనపు భారం, ఆశించిన స్థాయిలో జరగని విద్యుత్ సరఫరా, బకాయిల విషయంలోనూ అస్పష్టతే, జ్యుడిషియల్ ఎంక్వైరీలో తవ్విన కొద్దీ అక్రమాలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి అన్న వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది. ఇందుకోసం ఇప్పటి వరకు 7,719 కోట్ల చెల్లింపులు చేసింది. ఛత్తీస్గఢ్ ఇంకా 1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కారు లెక్క తేల్చింది. దీనికి తోడు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లు అయ్యాయి. ఇవన్నీ లెక్కేస్తే ఒక్కో యూనిట్ ఖర్చు ₹5.64 చేరింది. ఈ 3 అంశాలను చూసిన రాష్ట్ర ఖజానాపై దాదాపు 3,110 కోట్ల అదనపు భారం పడినట్లు స్పష్టమవుతుంది అంటూ ఓవరాల్గా 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనడం వల్ల అన్న సారాంశం మనం ఆ వార్తలో చూడవచ్చు. అదే రకంగా ఖైరతాబాద్ గణేష్కు సంబంధించిన వార్త కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఖైరతాబాద్లో గణేష్ విగ్రహాన్ని నెలకొల్పడం 70 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇది 70వ సంవత్సరం కాబట్టి ఈసారి 70 అడుగులతో ఖైరతాబాద్ గణేషుని నిర్మించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి నిన్న కర్ర పూజ అయింది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. విగ్రహ తయారీకి కర్ర పూజ పూర్తి అన్న వివరాలతో. ఇక
ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఛత్తీస్గఢ్కి సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపైనే ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల భారం అన్న శీర్షికతో మనం ప్రధాన శీర్షిక చూడవచ్చు. అదే రకంగా తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ జూలై 17న మొదలుపెట్టి ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి. ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న రైతులు, ఉద్యోగులకు ఇబ్బంది లేదు. ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రం మాఫీ లేదు. 4 రోజుల్లో మంత్రివర్గం భేటీ, అందులోనే విధి విధానాల ఖరారు. రుణమాఫీకి 25,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా. అంటే కొన్ని కండిషన్స్ అప్లై చేయడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటున్నారు. ఓవరాల్గా 35,000 నుంచి 40,000 కోట్ల వరకు అవసరం ఉంటుంది. కానీ కొంత ఫిల్టర్ చేయడం ద్వారా, ఇందాక నేను వివరించినట్టుగా 3 కండిషన్స్ను అప్లై చేయడం ద్వారా దాన్ని 25,000 కోట్లకు ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. అదే రకంగా అప్పనంగా అప్పగించారు అంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త. అందరూ నివ్వెరపోయే రకంగా విశాఖ తీరంలో ఉన్న ఋషికొండకు సంబంధించిన ఆ కొండను తొలిచిమరి నిర్మించిన రాజభవనాలలో దానికి సంబంధించిన ఇంటీరియర్ చూసాం 2 రోజుల క్రితం. అందరూ నోళ్లు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వ్యక్తిగత అవసరాల కోసం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కోసం, తన పిల్లల కోసం ఒక విల్లాలు కట్టించిన పరిస్థితి. ఆ విల్లాల్లో ఇన్సైడ్ ఇంటీరియర్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అప్పనంగా అప్పగించారు. 450 కోట్ల ఋషికొండ మహల్లో 120 కోట్లు సోకులకే. సమీప బంధువు సుప్రియారెడ్డికి ఖరీదైన వర్క్స్. ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ. జగన్ బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్ల పనులు ఆమెవే. వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ. తొలుత తాడేపల్లి పనులు, తర్వాత ఋషికొండ వర్క్స్. పాంథియన్ డిజైన్స్ పేరిట ఖరీదైన ఇంటీరియర్స్ డిజైన్లు. ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకే. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బంధువు అనేదే అర్హత. 100కు అయ్యే పనికి 1,000 రూపాయలు. నీళ్లల్లా 100 కోట్ల ప్రజాధనం ఖర్చు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అదే రకంగా రైలు ప్రమాదానికి సంబంధించిన వార్త విషాద ప్రయాణం అన్న శీర్షికతో చూడవచ్చు. ఇక హైదరాబాద్ చుట్టూ తలపెట్టిన త్రిబుల్-ఆర్ ఏదైతే ఉందో, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన ఖర్చు, నిర్మాణ వ్యయం అమాంతం పెరుగుతూ వస్తుంది. డిలే అవుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. త్రిబుల్-ఆర్ నిర్మాణానికి 31,000 కోట్లు. ఉత్తర దక్షిణ భాగాలకు కలిపి అధికారుల అంచనా వ్యయం. 350 కిలోమీటర్ల రోడ్డుకు 4,500 హెక్టార్ల భూమి అవసరం. ఉత్తర భాగం నిర్మాణానికి ఆగస్టులో రాష్ట్ర సర్కార్ టెండర్లు. పరిహారంలో 50% చెల్లింపు కోసం హడ్కో నుంచి రుణం అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కంప్లీట్గా యూటర్న్. ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు పత్రికల్లో ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా రాష్ట్రానికి 6,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెబితే, ఇప్పుడు అందుకు భిన్నంగా నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రిక దానికి రివర్స్లో కథనం ప్రచురించింది. దానికి సంబంధించిన వివరాలు చూడవచ్చు. కరెంటు తీగలపై కాకిలెక్క. విద్యుత్తు కావాలట, లైన్ ఛార్జీలు ఇవ్వొద్దట. లెక్కకు పనికిరాని సర్కారీ లీకు వీరులు. కేసీఆర్ లేఖతో ఆత్మరక్షణలో పడ్డ ప్రభుత్వ పెద్దలు. ఆరోపణలు డొల్లేనని తేలడంతో కొత్త ఎత్తులు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రానికి 6,000 కోట్ల నష్టం అంటూ తప్పుడు ప్రచారం. ఎక్కడ కరెంటు కొన్నా సరఫరా ఛార్జీలు తప్పనిసరి. దాన్ని నష్టంగా చూపేందుకు ఆపసోపాలు. యూనిట్ ధర ₹3.90 ఉండగా ఎక్కువ కొన్నట్టు చూపిస్తున్నారు. బురద జల్లే ప్రయత్నం అన్న వివరాలు మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. అదే రకంగా జాబ్ క్యాలెండర్ జాడేది అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశం నిర్వహించి చేసిన వ్యాఖ్యల ఆధారంగా కనిపిస్తుంది. ఇంకొక వార్త, నిరుద్యోగ హామీలు అమలేది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అన్న వివరాలు మనం చూడవచ్చు. అదే రకంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని నియమించారు కేసీఆర్. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది నమస్తే తెలంగాణ దినపత్రికలో. ఇవి ఇవాళ దినపత్రికల్లో ఉన్న ప్రధానమైన కథనాలు. ఒకసారి రుణమాఫీకి సంబంధించి కొత్త కండిషన్స్ అప్లై అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తలు ఇవాళ దినపత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అన్న అంచనాల నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి ఇవాల్టి ప్రధానంగా దినపత్రిక. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.